సో తర్వాత అడిగిన ప్రశ్న ఏంటంటే ఎక్కువగా ఆకుల పైన మచ్చలు కనిపిస్తున్నాయి అని చెప్పి అడిగారండి. సో దీనికి సమాధానం ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను కొన్ని. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ ఆకు పైన మచ్చలు కనిపిస్తున్నాయి కదా, నల్లటి మచ్చలు అలానే బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా ఆకు వెనక కూడా ఇలా నల్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయండి. సో దీనికి కారణం ఏంటంటే ఇది ఒక ఫంగస్ అని చెప్పొచ్చండి. సో దీనివల్లనే ఫంగస్ అనేది అటాక్ అయితే ఇలా ఆకులపైన ఇలా మచ్చలు కనిపిస్తుంటాయి. సో ఇలా కనిపించిన వెంటనే ఏం చేస్తారంటే ఈ ఆకులు ఏవైతే బాగా ఎఫెక్ట్ అయినాయో వాటన్నిటిని కూడా ఆకులు మాత్రమే ఇలా కిందకి ఉంచండి. సో ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే కనుక అవి ఊరికి కిందకు వచ్చేస్తాయి. ఎక్కడ కూడా మీరు కత్తెర తీసుకొని కానివ్వండి లేదా ప్రూనర్తో కానీ కట్ చేయకండి. సో జస్ట్ ఆకులు మాత్రమే ఇలా కింద కనేసేయండి. సో ఇలా అని మొత్తం ఎక్కడైతే ఈ నల్ల మచ్చలు కనిపిస్తున్నాయో వాటన్నిటిని కూడా ఆకులన్నింటినీ కూడా తీసేసేయండి. ఇలా తీసేసిన ఆకులన్నింటినీ అండి దూరంగా తీసుకెళ్ళి పారేయండి లేదా కాల్చేసేయండి. సో ఈ మొక్కల దగ్గర మాత్రం పెట్టకండి, ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా ఈ ఫంగస్ అనేది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి మొత్తం స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూసారా బాగా కనిపిస్తుంది కదా. సో ఇలా మొత్తం కూడా అండి మొక్కలకు ఉన్న ప్రతి ఆకు కూడా తీసేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మనకి మంచి ఫుడ్ ఇస్తే కొత్త చిగురు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇలా ఆకులని తీసేసిన తర్వాత అండి నేను 2 పద్ధతులు చెప్తానండి. కెమికల్ చెప్తాను, అలానే ఆర్గానిక్ వేలో వెళ్తే కనుక అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ మీరు కెమికల్ వాడాలనుకుంటే కనుక బయట మనకి ఫంజిసైడ్, సాఫ్ ఫంజిసైడ్ అని చెప్పి దొరుకుతుందండి. అది ఒక 1/2 స్పూన్ లీటర్ వాటర్లో బాగా డైల్యూట్ చేసి తర్వాత స్ప్రే చేయండి. సో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. బాగా ఎక్కువగా ఉంటే కనుక ఒక 3 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్ప్రే చేస్తూ ఉంటే కనుక మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్గానిక్ వేలో కనుక మీరు చేయాలనుకుంటే కనుక పుల్లటి మజ్జిగ, పసుపు 2 కూడా కలిపి మీరు స్ప్రే చేస్తే కనుక అది కూడా చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానండి. నేను లింక్ పైన ఐకార్డ్లో ఇస్తాను, చెక్ చేయండి. మళ్ళీ నేను ఇప్పుడు అదే సేమ్ రిపీట్ చేస్తే అంటే ఎంత రేషియో ఏంటి ఇవన్నీ మళ్ళీ చెప్తే ఇప్పటికే వీడియోలో ఎందు అయిపోయింది. సో దయచేసి ఆ వీడియోలోకి వెళ్ళి చెక్ చేయండి. సో కంప్లీట్గా మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో